దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ నమస్సుమాంజలి. చాలామంది ధ్యానం గురించి చెప్పారు. నేను ధ్యానం గురించి చెప్పాక రాలా ఇవాళ. ఒక జీవితం ఆనందభరితంగా, ఉత్సాహభరితంగా చాలా చక్కగా జరగాలి అని చెప్పంటే ధ్యానంతో కూడితేనే బాగుంటుంది అనే భావన అటు కావాల్సిన వ్యక్తి నేనే. ఉదాహరణ, 92వ సంవత్సరంలో పత్రి సార్ ఫస్ట్ టైం 23/6/92 మా ఇంటికి వచ్చారు. నేను న్యాయవాది వృత్తిలో గత 52 సంవత్సరాలుగా న్యాయవాది వృత్తిలో ఉన్నాను. నేను ఒకనాడు రాత్రి 8:30 నేను ఆఫీస్లో ఉన్నప్పుడు పత్రి సార్ వచ్చారు. అప్పుడు పత్రి సార్కు నాకు నా అనుబంధం చెప్తే మీకు ఇవాళ ఆశ్చర్యమవుతుంది. పత్రి సార్ అవార్డు వచ్చినప్పుడు ఇవాళ మహాసముద్రంలో ఉన్న పిరమిడ్ ధ్యాన కింద అప్పుడు అలా లేదు, ఒక చిన్న ఏరుగా ఉండింది అంతే. మా ఇంటికి వచ్చి నేను ఆఫీస్లో కూర్చొని ఉంటే ఆయన ఒక సూట్ కేసు తీసుకొచ్చి కూర్చొని ఉంటే నేను ఎవరో క్లయింట్ అనుకున్నాను ఆయన్ని. ఆయన గురించి నాకు పరిచయమే లేదు. ఒక 5 నిమిషాలు అయ్యాక వచ్చి క్లయింట్స్ అందరినీ పంపించేశాను. కేసు ఏమీని అడిగితే నేను కేసు కోసం రాలేదు, అనంతపురంలో పిరమిడ్ కట్టాలని వచ్చాను, మీ సహాయం కావాలని షేక్ హ్యాండ్ ఇమ్మన్నాడు. షేక్ హ్యాండ్ ఇచ్చాను. నాకు తెలియకుంటే షేక్ హ్యాండ్ ఇచ్చాను. మా ఇద్దరి మధ్య బంధం 23/6/92 పైనే జరిగింది, కింద శాశ్వతమైంది. ఆవాళ సాయంకాలం అంతవరకు నాకు ధ్యానం గురించి ఏమీ తెలియదు. నేను కేవలం జీవితం సంతోషభరితంగా ఉండాలా, ఉత్సాహభరితంగా ఉండాలా, సినిమా చూడాలా, అవి చూడాలా, భోగం ఉండాలని కొన్ని కోరికలు, కానీ ధ్యానం గురించి నాకు ఆసక్తి ఉండేది కాదు. ఎటువంటి ఆసక్తి ఉండేది కాదు. నేను నమ్మేవాడిని కూడా కాదు. ఆవాళ్ళ పత్రి సార్ ఇంటికి వచ్చినప్పుడు ఒక్కసారి నేను లాడ్జ్లో ఉన్నాను, సంపత్ కుమార్ నువ్వు ఒక 2 నిమిషాలు వచ్చిపో, నీకు ధ్యానం గురించి చెప్తానన్నాడు. నేను యాక్చువల్గా నాకు పోవాలని ఇష్టం లేదు, అయినా కానీ సరే పిలిచాడు కదా అని చెప్పి నేను 9:30కి వస్తాను సార్ అన్నాను. 9:30కి నేను లాడ్జికి వెళ్ళాను. లాడ్జ్లో ఆయన ఉన్నాడు. నా కోసం నేను రాగానే ముందే ఒక తివాసి పరిచి ధ్యానానికి అన్ని సనుకూలంగా అరేంజ్ చేసేసి నన్ను ధ్యానంలో కూర్చోపెట్టాడు. నేను చెప్పాను, నాకు ధ్యానం కూర్చోలేను, నాకు ఊరికే మనసు కాన్సన్ట్రేషన్ ఉండదు, ప్లీజ్ నన్ను వదిలిపెట్టమన్నా. అంటే లేదు, నువ్వు కూర్చో, ఒక్కసారి 5 నిమిషాలు కూర్చో, నువ్వు మళ్ళీ ధ్యానం చేయాల్సిన పని లేదు, నేను వేరే పనికి వాడుకుంటాను, నువ్వు ధ్యానం చేయాల్సిన పని లేదన్నాడు నాతో. సరే 5 నిమిషాలు కూర్చున్నాను. 5 నిమిషాలు కూర్చున్నామో చూస్తే మీరు నంబర్ చెప్తే 1 గంట 40 నిమిషాలు కూర్చున్నాను ఆవాళ్ళ ధ్యానం. ఆవాళ్ళే నాకు చాలామంది మాస్టర్స్ కనపడ్డారు, పిరమిడ్స్ కనపడ్డాయి, అన్నీ కనపడ్డాయి, చాలామంది మాస్టర్స్ అంతా కనపడ్డాకి నా జీవితంలో ఎలా జరుగుతుంది ఏమి అని చెప్పుకుంటూ పోయారు. ఇవన్నీ నమ్మాలా వద్దా, ఇది సినిమానా ఏదా అనే విషయంలో అన్నీ వచ్చింది. చూస్తే 10:40 అయింది టైం. ప్రతిసారి లేపి ఫ్లూట్ వాయించుకునేవాడు. ఫ్లూట్ వాయించి లేపి నాకు ఇష్టమైన సహనా అని ఒక రాగం, చాలా ఇష్టం ఆ పాట, ఆ సహన రాగం వాయించుకునేవాడు. నన్ను లేపాడు. నన్ను లేపి 5 నిమిషాలు అయిందా చూసుకో టైం అన్నాడు. చూస్తే 1:40 నిమిషాలు అయింది. అనంతపురంలో మామూలుగా వర్షమే రాదు, 23 జూన్ వర్షమే రాదు. ఆవాళ గంట సేపు పెద్ద వర్షం వచ్చి లాడ్జ్ చుట్టూ నీళ్ళు నిలిచిపోయి నేను బయటికి పోవడానికి కూడా కాకుండా అయిపోయింది. ఆవాళ పత్రి సార్తో నేను 10:30 నుంచి 1 గంట వరకు మాట్లాడేకి నాకు అవకాశం దొరికింది. ఎందుకంటే నీళ్లు పోతే బయటికి రాలేను. ఆవాళ క్లుప్తంగా పత్రి సార్ నాకు అంతా చెప్పాడు. నా జీవితం ఎలా ఉంటుంది, ముందు ఎలా ఉంటుంది, ధ్యానం ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలా అన్నీ చెప్పాడు. చెప్తే సరే నెక్స్ట్ డే వస్తానన్నాను. నాకు ఒకటే ఒక సహాయం చేయి, కర్నూలులో మాత్రం పిరమిడ్ ఉంది, కర్నూలు నుంచి దీన్ని అనంతపురం తీసుకొచ్చి అనంతపురం నుంచి ప్రచారం చేయాలనుకున్నానంటే నాకు ఎక్కడైనా అవకాశం కావాలంటే మా ఇంట్లోనే ఒక రూమ్ ఆయనకు ఏర్పరిచి ధ్యానం చేసి ఒక రూమ్ మా ఇంట్లోనే పెట్టి పత్రి సార్ గారికి వచ్చిపోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేసి మా ఇంట్లోనే అలా ధ్యానం చేస్తే 94 వారాలు మా ఇంటికి వచ్చాడు పత్రి సార్. 94 వీక్స్ 1992 నుంచి మా ఇంటికి ప్రతి శనివారం ఆదివారం వచ్చేవాడు. శనివారం ఆదివారం మా ఇంట్లోనే వచ్చేటప్పుడు కర్నూలు నుంచి అందరిని పిలుచుకొని వచ్చేవాళ్ళు. పిలుచుకొని వచ్చి వాళ్ళ ధ్యానం గురించి చెప్పేవాళ్ళు.
మేము ధ్యానం గురించి తెలుసుకుని నేను సొంతంగా ధ్యానం చేసి ధ్యానానుభవం అయినాకే నేను వేరే చోటికి వస్తాను సార్, ఊరికే నేను కూర్చొని ప్రచారం చేయాలంటే నాలో ఎటువంటి ధ్యాన పౌరుషమే లేదు అని చెప్పాను. అంటే ఆ వాళ్ళ నుంచి నాకు ధ్యానం స్పెషల్గా కూర్చోబెట్టి ప్రతిసారి 10 రోజులు సరిగ్గా కూర్చోబెట్టాడు. అప్పుడు నాకు ఈ ధ్యానం గురించి పూర్తి అవగాహన వచ్చింది. చాలా పుస్తకాలు నా చేతికి ఇచ్చేవాడు. ఎందుకంటే నేను తెలుగు పండితుడు కాదు, అలా అని చెప్పి ఏది కాదు. కానీ నన్ను ఎందుకు ఎంత చేసుకున్నావంటే, పూర్వజన్మలో నీకు నాకు మధ్యలో బంధం ఉందయా, ఇవాళ ఆ బంధం ప్రకారమే మనం ముందుకు వెళ్తున్నాము. ఈ ధ్యాన కార్యక్రమంలో నాకు తోడుగా ఉండాల్సి వస్తుంది, నీవే అని తెలుసు, అందుకే నేను ఎంకరేజ్ చేసుకున్నానని చెప్పి అన్నాడు. ఆ వాళ్ళ నుంచి ఆయనకు అన్నపానాదులని నేనే చేసుకుంటూ వచ్చి, నా స్నేహితుడు విజయ్ కుమార్ నా ముందే కూర్చున్నాడు, నా బాల్య స్నేహితుడు. వాణ్ణి పరిచయం చేశాను. వాణ్ణి పరిచయం చేస్తే వాని ఇంట్లో ఒక పెద్ద రూమ్ ఉండేది. అక్కడ ఇద్దరు కూర్చొని అక్కడ వాళ్ళ ఇంట్లో ధ్యానం చేసుకుంటూ, ఈ ధ్యానం చేసే కార్యక్రమాలు అనంతపురం నుంచి వేరే ఎక్కడికైనా వెళ్ళాలంటే నా మోటార్ సైకిల్లో పత్తిసార్ గారిని కూర్చోబెట్టుకొని అనంతపురం అంతా తిప్పేవాళ్ళు, అనంతపురం చుట్టూరం తిప్పేవాడిని, ధర్మవరంకి తీసుకెళ్లేవాడిని, అక్కడి నుంచి గుంతకలు తీసుకెళ్లేవాడిని, కర్నూలు తీసుకెళ్లేవాళ్ళని దాని మోటార్ సైకిల్లోనే. ఇలా మోటార్ సైకిల్లో తిప్పి 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 చెప్పి చేసేసరికి ఇంత చేసావు, ఒక పిరమిడ్ అనంతపురంలో కట్టాలని చెప్పంటే, 1 ఎకరా స్థలం గవర్నమెంట్ నుంచి నేను పత్రి గారు ఇద్దరు 200 సార్లు హైదరాబాద్కి వెళ్ళి 1 ఎకరా స్థలం గవర్నమెంట్ నుంచి సంపాదించి ఇప్పుడు వాళ్ళ పెద్ద పిరమిడ్ అనంతపురంలో 60 feet by 60 feet పిరమిడ్, అద్భుతమైన పిరమిడ్ కట్టాం. ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, నేను సాధారణమైన వ్యక్తి, నాలో ఎటువంటి ఏమీ లేవు. కానీ నాకు మహోన్నతమైన వ్యక్తులు పరిచయం ఒకటి చెప్తాను. ఒకటి సత్యసాయి బాబా. నేను 17 సంవత్సరాల వయసులో సత్యసాయి బాబాకి 40 నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చాడు నాకు. 3000 మంది ఉన్నప్పుడు పుట్టపత్రిలో నేను వెళ్తే నన్ను మాత్రం పిలిచి నాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. నాకు అప్పుడు చెప్పాడు, నీవు చాలా దుడుకు స్వభావంతో ఉంటావు, కానీ ముందుకు బాగా ఉంటుంది నీ జీవితం అని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పాడు పత్రిసారు. ఆయనక ఇంకొక ఆయన బాబా ఆయన కూడా నాకు ఇలాగే సాయం చేశాడు. వీళ్ళంతా అయినాక పత్రిసార్ రావడం, పత్రిసార్ జీవితంలో నా ఎంటర్ అయినాక తక్షణమే నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక మామూలు వ్యక్తి ధ్యానం చేస్తూ 10 మందికి ధ్యానం చెప్పిస్తూ తన జీవితాన్ని చక్కబరుచుకుంటూ వేరే జీవితాలు కూడా చక్కబరిచేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చూపించింది పత్రిసార్ ఒక్కరే. మీరు లెక్క పెట్టుకోండి, 85వ సంవత్సరంలోనే సిద్ధ సమాధి యోగా చేశాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 1991లో చేశాను. వాళ్ళెవరు ధ్యానం గురించి ఏం చెప్పించేవాళ్ళు కాదు. ధ్యానం గురించి చెప్పించి ధ్యానం గురించి ప్రచారం చేసిందే వ్యక్తి ఒక్క పత్రిసార్ ఒక్కడే. 93వ సంవత్సరంలో ధ్యానం చేసేవాళ్లే లేరు అనంతపురంలో. ధ్యానం గురించి చెప్పకపోతే మమ్మల్ని తన్నే కూడా వచ్చారు. రాముడు లేని ధ్యానమా, నువ్వు కృష్ణుడు లేని వాడా, నీ కృష్ణుడంతి వాడా అని చెప్పి మిమ్మల్ని ఎక్కిరించి కొట్టడానికి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏటి ఎదురీది ముందుకు వచ్చి పత్రిసారు ఇవన్నీ స్లోగా దిన్నము రాళ్ళు పడ్డాయి, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడుతుంటాయి వయ్యా అని చెప్పిన ఉద్దేశంతో చెప్తూ అందరినీ ప్రోత్సహిస్తూ, ధర్మవరంలో మా మాస్టర్స్ ఇక్కడ ఉన్నారు, ధర్మవరంలో, గుంతకల్లో, ఉరవకండు అన్ని చోట్ల చేస్తూ తిరుపతికి నేను వచ్చాను. తిరుపతికి సముద్రాల లక్ష్మణయ్య గారు, మళ్ళీ భీమా తరగు వీళ్ళంతా వచ్చి వీళ్ళతో పరిచయం చేసి నాకు పత్రిసారు అనంతపురంలో ఎలా బాగా జరుగుతోంది ఈ కార్యక్రమాలు, మీరెందుకు చేయకూడదు అని చెప్పంటే, అలా పత్రిసార్తో ప్రతి వారం ప్రతిదినం ఇట్లా మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఏమేం చేయాలని మాట్లాడుకుంటూ అనంతపురంలోనే ఈ విశ్వవ్యాప్తి చెందడానికి, పిరమిడ్ సొసైటీ విశ్వ చెందడానికి అంకురం ఏర్పడిన అనంతపురం. కర్నూలులో మొదలైంది, చిన్నగా నావగా మొదలైంది, అనంతపురం నుంచి అనంతంగా పెరిగిపోయింది. ఇవాళ మీకు తెలుసో లేదో, ఆటో రైటింగ్ అంటే మీకు చాలామందికి తెలియదు. ఆటో రైటింగ్ని నాకు పత్రిసార్ కూర్చోబెట్టి, నీకు ఆటో రైటింగ్ వస్తుంది కూర్చో అన్నాడు. ఏంటో ఒక పెన్ను పెట్టుకో, నువ్వు పెన్ను పట్టుకో, నీకు మెసేజెస్ వస్తాయి చూడు అన్నాడు. మెసేజెస్ రావాయి, చదువుకున్నా, చూశాను. అప్పుడే నాకు చెప్పాను, 92లోనే తెలిసింది 365 అడుగులకు 300 పిరమిడ్ ఒకటి కడతారు సార్ మీరు, నేను చెప్పాను. అది కడతల్లో వచ్చింది. ఇది 1993లోనే నేను బుక్లో రాశాను. ఇలా పూర్వ ప్రజ్ఞ, ఉత్తర ప్రజ్ఞ ఈ రెండు తెలుసుకున్న దానికి ధ్యాన మార్గమే సరైన మార్గం అని తెలుసుకున్నా. ఇవాళ నేను ధ్యాన కార్యక్రమాలు చేసుకుంటూ
ఇంట్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోజు 2 పూట్ల ధ్యానం చేస్తుంటాను. సాధ్యమైనంత వరకు ధ్యాన కార్యక్రమాలు చేస్తూ ధ్యాన కార్యక్రమం పాల్గొంటూ నేను నా స్నేహితులంతా కలుసుకొని ధ్యాన కార్యక్రమం చక్కగా చేస్తుంటాం. వీటన్నిటికీ ఇంకొకటి చెప్పాల్సింది ఏమిటంటే, ప్రతిసారి వచ్చినప్పుడు ప్రతిసారికి 2 కావాల్సింది. ఒకటి వచ్చి తాను ఫ్లూట్ వాయించుకోవాలి, ఫ్లూట్ వాయించడానికి అవకాశం ఇవ్వాలి. రెండోది వచ్చి తాను వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టాలి. ఈ 2 ప్రతిసారి కోరి నేనేం కోరిన సంపత్ కుమార్, నేను పిలుచుకొచ్చిన వాళ్ళందరికీ నువ్వు అన్నం పెట్టాలి, నేను ఫ్లూట్కి వచ్చేది. నాకు ఈ ధ్యాన కార్యక్రమంలో నాకు బాగా తగ్గితే నా సహధర్మచారిని మనోరమ, నా భార్య, నా ముందే ఇక్కడ ఉంది ఆమె అంటే ప్రతిసారికి చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతిసారికి కమ్మని వంట అంటే చాలా ఇష్టం. చాలా కమ్మగా వంట చేసి పెట్టేది. వాళ్ళ వంట చేసి పెట్టి ప్రతిసారి ఏమనేవాడంటే, నువ్వు వంట చేసేకే పుట్టావు కాబట్టి నువ్వు ధ్యానం చేయాల్సిన పని లేదు, నువ్వు జీవితాంతం నాకు ఇలాగే చేస్తుంటని చెప్పేవాడు. ఎప్పుడు వచ్చినా కానీ ప్రతిసారి మా అనంతపురం వస్తే ఫస్ట్ మా ఇంటికి వచ్చి రామాగారి దగ్గర వచ్చి భోజనం చేసి వెళ్ళేవారు. ఇలా జీవితంలో ఒక గొప్ప వ్యక్తి నాలో ప్రవేశించి, నా జీవితంలో ప్రవేశించి 92వ సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు అలా నా జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చి నా జీవితం సంపూర్ణమైన జీవితం చేసినానికి ఆయనకు సర్వదా రుణపడి ఉంటాను. ఈ కార్యక్రమానికి పిఎంసి ఛానల్ వారు దాన్ని ప్రోత్సహించి ఇక్కడికి రమ్మని పిలిచిన దానికి వారందరికీ నేను కృతజ్ఞతాభావం తెలుసుకుంటూ మీ అందరికీ ఇంకొకసారి నమస్కారం చేసుకుంటూ, ధ్యాన మార్గమే సరైన మార్గం, ధ్యానం వదిలిపెట్టద్దండి. మీకు ఏ కార్యక్రమం జరగాలన్నా, ఏమి జరగాలన్నా, ఏమి కావాలన్నా ధ్యాన మార్గమే సరైన మార్గం. ఎటువంటి పరిస్థితులు ధ్యానం చేయండి, మీకు అన్నీ సమకూరుతాయి. దివ్యాత్మస్వరూపు ఇంకొకసారి నమస్కారం పెట్టుకుంటూ. రైట్ మాస్టర్స్ విన్నారు కదా. పత్రిజీ గారు అంటుంటారు, నా దగ్గర ఎటువంటి సిద్ధులు లేదు, ఓన్లీ కామన్ సెన్స్ అనే పదం ఎన్నో సందర్భాల్లో సార్ వాడుతుంటారు. కానీ ఆయన కర్నూలులో ఉన్నప్పటికీ కూడా ఈ జన్మలో ఏ ఊళ్ళలో ఏ గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి పత్రిజీకి గత జన్మ నుంచి ఉన్న సంస్కార బలాలు పరిచయాలు ఎలా ఉన్నాయి అనేది ఆయన విజన్లో ఆయన కర్నూలులో కూర్చుని కూడా అనంతపూర్లో ఒక మాస్టర్ ఉన్నారంటే ఆయన పేరు సంపత్ కుమార్ అని, అక్కడికి ఆయన అన్ని వారాల పాటు వెళ్ళటమని. మన నిజంగా అనంతపూర్లో 60/60 ఆ రోజుల్లో ఆ పిరమిడ్ వచ్చిందని అంటే 1 ఎకరా స్థలం గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటంలో కానీ ఆయన చేసినటువంటి హార్డ్ వర్క్ అంత వర్క్ కాదు. ఇవన్నీ ఎందుకు పునాదురాళ్ళు అని పేరు పెట్టాల్సి వచ్చిందని అంటే, మరి ఆ రోజు అంతగా గట్టి పునాదులు వేయబట్టే ఈరోజు పిఎస్ఎస్ మూమెంటు ఇంతగా విస్తరించిందని చెప్పొచ్చు. అన్ని సిద్ధులు ఉన్నటువంటి పత్రిజీ కూడా నా దగ్గర ఏ సిద్ధులు లేవని చెప్పటం అంటే ఆయన నిరాడంబరతకి ఆదర్శానికి ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకుని మనం ఎలా ఎదగాలన్న దానికి తార్కాన్ని ఇటువంటి మాస్టర్స్ అంతా కూడా. మరి మళ్ళీ ఒకసారి సంపత్ కుమార్కి ధన్యవాదాలు తెలియజేద్దాం అందరం కూడా. సంపత్ కుమార్ గారి భార్యామణి ఇక్కడే ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లతో ఆహ్వానించుకుందాం. మరి ఎన్ని అనుభవాలు చెప్పారో చూడండి సార్తో. ఎన్నోసార్లు 94 వారాలు ఒక మహాగురువు వారం వెళ్ళడం అంటే మాటలు కాదు. మరి అలా వెళ్ళారు అంటే ఎంత ఆయన ఓర్పు సహనంతో ఆయన వెళ్ళారు, ఎంత ఓర్పు సహనంతో వీళ్ళు ఆయన ఆహ్వానించుకున్నారు అంటే వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఎంత సాన్నిహిత్యం ఉంది అనేది ఆత్మపరంగా వాళ్ళకున్న సాన్నిహిత్యమే దానికి కారణమని మనకు అర్థమైంది. మరి గట్టిగా చప్పట్లు కొడదాం. మనోరమ మేడం గారిని ఆహ్వానించుకుందాం. మేడం గారు కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. నేను ఎక్కువ మాట్లాడానండి. అందరికీ నమస్కారం. సారుతో నాకు పరిచయం అంటే ఆయన నాకు చాలా ఆత్మబంధువు. ఆయన వస్తూనే రమా అనే పిలుస్తారు. ఆయన డైరెక్ట్గా కిచెన్కి వచ్చేస్తారు అంతే, సార్ ఇంకెక్కడికి రారు, నువ్వెక్కడ రావద్దు నేను వస్తాను అని. అప్పుడు తిరుపతిలో మా అనంతపురము ఇవన్నీ అయిన తర్వాత ఎర్రగుంట్ల అన్నీ పోయాయి సారు. తిరుపతికి వచ్చి నైట్ 10:30కి తిరుపతి ట్రైన్ వచ్చేది. అది ఒక్కొక్క రోజు లేట్గా వచ్చిందంటే 11 o'clock వస్తుంది. ఒక 10-15 మంది సార్ వెంబడి వస్తారు. అప్పుడు వచ్చి రమా ఐ హ్యావ్ కమాన్ డూ ఫార్ మీ పొటాటో ఫ్రై, సాంబార్, గుడ్ ఆవకాయ్, కమాన్ డూ ఫార్ మీ అని ఆయన. అంతే, నాకు ఆయనకు అవినాభావ సంబంధం ఫుడ్ ద్వారా. అట్లే ధ్యానం నేను చేయంటే చాలు, నువ్వు వంటలోనే ధ్యానం లాగా చేస్తున్నావు, అది చాలమ్మా అని ఆయన.
సో ఆయనను మాత్రం ఎప్పుడూ మర్చిపోము. సార్ ఫ్యామిలీతో, మున్ని వాళ్ళ పాప అందరితో బాగా పరిచయం. మేమంతా ఒక కుటుంబం లాగా చాలా బాగుండేవాళ్ళం. మా పిల్లలు అందరితో సార్ వాళ్ళతో చాలా పరిచయం ఉంది. థ్యాంక్ యూ అమ్మా. మరి ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ని సన్మానించుకోవడానికి పిఎంసి డైరెక్టర్ సుబ్బారావు గారిని, వారి యొక్క సతీమణి లక్ష్మీ మేడం గారిని ఆహ్వానించుకుంటున్నాము.